సరే అంటే గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అటు ఆహ్, ముసలి వాళ్ళకి కూడా అంటే వారికి వారి మనవళ్ళతో ఆడుకునే అవకాశం ఉండేది. వారి అనుభవాన్ని నేర్పే అవకాశం ఉండేది. కానీ ఈ రోజులో మొత్తం కూడా మైక్రో ఫ్యామిలీస్ అయిపోయాయి. సో, ఈ సిట్యుయేషన్‌లో పిల్లలకు ఎటువంటి విద్య అనేది ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఎటువంటి విద్య అనేది రావాలి? అందులో జరగాల్సినటువంటి మార్పులు ఎలాంటివి? వాస్తవంగా ఇవాళ రేపు ర్యాంకులు, ఈ కార్పొరేట్ సిస్టము, పిల్లలను ఎంతసేపు ఎన్ని గంటలు స్కూల్లో ఉంచుకున్నాం, ఎన్ని గంటలు చదివించినాము అనేది విధానం కాదు వాస్తవం. అయితే పిల్లలకు స్వేచ్ఛ అనేది పూర్తిగా హరించుతూ ఉన్నారు. ఆ పిల్లలకు ఇప్పుడు 10 గంటలు ఎక్కువైపోయినాయి. దానివల్ల రిజల్ట్స్ రావడం లేదు వాస్తవంగా. పిల్లల లోపల ఏముండాలి? ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఫిన్లాండ్ అనేది ఆదర్శం. అక్కడ ఉన్న ఎడ్యుకేషను మనం ఎక్కడ చూడం. వాళ్ళకు ఉన్నటువంటి 10 గంటలు హాలిడేస్ ఈక్వల్ టు వర్కింగ్ అవర్. అంటే సమానంగా చూస్తున్న పిల్లలు మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి 50-60 దేశాలు ఫిన్లాండ్ వెళ్ళి చదువుకుంటున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అయితే అది ఎందుకు జరుగుతూ ఉన్నది అంటే వాళ్ళకు కల్చర్ వస్తూ ఉన్నది. ఒక వ్యక్తి ఫ్రీగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి. అంటే మానవ బాడీ అనేది దేవుడు ఎక్కడో చూడం, బాడీలోనే చూస్తాం. అలా లోపల పరివర్తన విద్య ద్వారా సాధ్యమైనప్పటికీ ఎక్కువ చెప్తే ఎక్కువ వస్తుంది, తక్కువ చెప్తే తక్కువ వస్తుందని అది అపోహ మాత్రమే. కాబట్టి పిల్లలకు ఎంత స్వేచ్ఛ ఇస్తే ఆ స్వేచ్ఛను అదుపులో పెట్టుకొని వాళ్ళు కనుక ఎదిగినట్టుంటే ఏ స్థాయి కనుక ఆ స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. సరే ఇప్పుడు పేరెంట్స్‌కి ముఖ్యంగా తమ పిల్లల్ని స్కూల్లో వేయాలనుకుంటున్నటువంటి పేరెంట్స్ ఉంటారు. వారు ఏవేవో అంటే కొన్ని డ్రీమ్స్‌లో ఉండడం, అలాగే ఏవేవో అంటే మొదట్లోనే ఎన్నో వారు కోరుకుంటూ ఉంటారు. అంటే తమ పిల్లలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలకు సంబంధించి. సో, అసలు పేరెంట్స్ ఎగ్జాక్ట్‌లీగా ఏం కోరుకోవాలి? వారికి మీరిచ్చే సలహా ఏంటి? ఆ పేరెంట్స్ ఏంటంటే ఒక పాఠశాల పరిసరాలతో పాటు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని గమనించాలి. ఏంటంటే వీళ్ళు ఈ పాఠశాలలో వేస్తే మా పిల్లలకు న్యాయం జరుగుతుందా లేదా, వీళ్ళు ఎంత కమిట్మెంట్ తోటి ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ విధానం ఎట్లా ఉన్నది, మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో ఎన్ని సంవత్సరాలు నడిచినప్పుడు ఇక్కడ చదివిన పిల్లలు ఏ స్థాయికి వెళ్ళింది, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే వాళ్ళకు తప్పకుండా ఒక మంచి పాఠశాల ఏదో కనబడుతుంది వాళ్ళకు. కానీ ఈ ర్యాంకులు లేకుంటే కార్పొరేట్ సిస్టము లేకుంటే మీడియర్స్ చెప్పడం వల్లనో కొంత తల్లిదండ్రులు ప్రోపై కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాస్తవంగా నిజమైన ఎడ్యుకేషను ఎక్కడ ఉంటుంది అంటే ఏ మేనేజ్మెంట్ అయితే ఏ టీచర్స్ అయితే 100% డెడికేషన్ అయి చెప్పగలుగుతారో ఉన్నదో వాళ్ళు 100% ఆ ఫలితాలను అందుకుంటారు. కానీ ఇవాళ పిల్లల ఆలోచన విధానం వేరు, తల్లిదండ్రుల ఆలోచన విధానం వేరవుతుంది. వేరైనప్పుడు ఆ రెండు మ్యాచ్ కాక కొంచెం ఇబ్బందులు పిల్లలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలు ఏం కావాలనుకుంటా ఉన్నారు, తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళకి సహకరించాలనుకుంటారని ఈ కుటుంబంలో మాట్లాడుకోకనే తల్లిదండ్రులు ఒక కళలు కంటా ఉన్నారు, పిల్లలు ఒక కళ కంటున్నారు, మేనేజ్మెంట్ కూడా ఒక మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఈ 3 గ్యాప్ వల్ల పిల్లలు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏ విషయమైనా కుటుంబము, తల్లిదండ్రులు, పిల్లలు కలిసి మాట్లాడుకొని ఆ స్కూల్ యాజమాన్యం మా పిల్లల యొక్క విధి విధానం మేము ఈ విధంగా కోరుకుంటున్నాం అన్నప్పుడు ఆ దశలో మనం సహకరించడానికి అవకాశం ఉంటుంది. కనుక తల్లిదండ్రులు ఎవరైనా కూడా వాళ్ళ పిల్లలు గొప్ప వాళ్ళు కావాలని కోరుకోవడం తప్పులేదు. కానీ పాఠశాల ఎంపికలో మాత్రము చాలా ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తాను. సరే అంటే ఇప్పటివరకు కూడా తల్లిదండ్రులు అలాగే ఇంట్లో ఉండే వృద్ధులతో అనుబంధానికి సంబంధించి కార్యక్రమాల గురించి చెప్పారు. సో పిల్లలకు అటు నేచర్తో కానీ అలాగే ఇటు సమాజంతో కనెక్ట్ అయ్యే కార్యక్రమాలు మీరు ఏం చేస్తున్నారు అని సంబంధించి? అంటే నేచర్తో అన్నప్పుడు పిల్లల లోపల ఈ పశుపక్షాదులు, ఆవులు, జంతువుల ఎడల ఒక ప్రేమ, దయ, కర్మ ఉండాలన్న ఆలోచనతో
ముఖ్యంగా ప్రకృతి స్పర్శ అనే ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. అది ప్రతి నెలలో రెండవ శనివారం రోజున పిల్లలతో, ముఖ్యంగా ప్రైమరీ పిల్లలతో గోశాలకు తీసుకెళ్ళడం, ఆ గోవులకు అందించవలసిన దానను అందించడం, చిన్న చిన్న చక్కెర తీసుకెళ్ళి చీమలకు వేపేయడం, ఎక్కడైతే కొంత నీళ్లు లేని ప్రాంతంలో ఎవరైతే ఉంటారో పక్షులు నీళ్లు తాగడానికి చిన్న చిన్న పాత్రల ద్వారా అక్కడ నీళ్లు పోసి రావడం, ఇట్లాంటివి మా విద్యార్థులు చేస్తాను ప్రకృతి స్పర్శలో భాగంగా. అదేవిధంగా గ్రామ దర్శన అనే ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామ దర్శనలో భారతీయత అంతా కూడా గ్రామాల్లోనే ఉంటుంది. మరి గ్రామాలను పూర్తిగా విద్యార్థులు అవగాహన చేసుకోవాలనే ఉద్దేశంతో విద్యార్థులను గ్రామాలకు తీసుకెళ్ళి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆ ఇబ్బందులు ఎందుకు వస్తూ ఉన్నాయి, మరి ఒక స్టూడెంట్ పరంగా ఆ ఇబ్బందులను మనం ఏమన్నా ఛేదించగలుగుతామా, ఏం చేయొచ్చు మనం అన్న ఆలోచనతో ఆ గ్రామదర్శన్ ప్రోగ్రాంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా పిల్లల కొరకు ఆవాస నిద్ర అనే కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఆవాస నిద్రలో పిల్లలే, అంటే ప్రతి పౌర్ణమి రోజున పిల్లలు పాఠశాలకు వచ్చి ఆ వెన్నెల్లో చదువుకొని, ఆ వెన్నెల్లో ఆడుకొని, ఆ వెన్నెల్లో ముచ్చటించి కథలు చెప్తూ ఆనందపడుతుంటే నిజంగా ఆ రోజు వాళ్ళు ఇందులో అనుభూతి గొప్పది. ఎందుకంటే ప్రతిరోజు తల్లిదండ్రులతో పడుకుంటారు ఉంటారు, కానీ ఆ పౌర్ణమి రోజున మా దగ్గరికి వచ్చి ఉండడం మాకు ఆనందాన్ని ఇస్తూ ఉన్నది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకరోజు ఉంటే వాళ్ళు ఆ ఫీల్ ఎట్లా ఉంటుంది అనేది కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అంటే ఈ అన్ని కార్యక్రమాలు కూడా కేవలం పుస్తకాలు చదివే కాదు, ఒక విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్లో అవి మాత్రమే కాదు, వాటితో పాటు సంస్కారవంతమైన విద్య నేర్పించాలి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా నిజమైన పరిపూర్ణమైన వ్యక్తిగా తయారు చేయాలనే ఆలోచనతో దాదాపు ఒక 15 కార్యక్రమాలు ఎన్నుకొని, ఈ 15 కార్యక్రమాల ద్వారా విద్యార్థుల లోపల, తల్లిదండ్రుల లోపల, ఈ సమాజం లోపల, వృద్ధుల లోపల గొప్ప పరివర్తన తీసుకొని వస్తూ ఉన్నాం. దానికి అందరూ కూడా నాకు సహకరిస్తున్నందుకు అందరు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా రాజు న్యూస్ ఇవాళ నన్ను ఇంటర్వ్యూ చేసి మీ అందరినీ, నాకు తల్లిదండ్రులని మరి సమాజాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు రాజు న్యూస్ మేనేజ్మెంట్కు, పాలక వర్గానికి అందరు కూడా కృతజ్ఞత తెలియజేస్తాం.